హాయ్ సార్, వెల్కమ్ టు ద లీ మ్యాట్రిమోనీ సార్. మీ పేరు సార్? నా పేరు అమీరుద్దీన్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే సార్. మై సాలరీ ప్యాకేజెస్ 50. ఓకే, వావ్, ఇట్స్ గ్రేట్ సార్. బట్ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మీకు ఈఎంఐలు ఏం లేవు కదా సార్? రీసెంట్గా ఒక ఐఫోన్ తీసుకున్నాను, దానికి ఈఎంఐ పే చేస్తున్నాను. రిజెక్టెడ్ సార్. నెక్స్ట్. హాయ్ సార్, వెల్కమ్ టు ద లీ మ్యాట్రిమోనీ. మీ పేరు సార్? నా పేరు అహ్మద్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్ అండి. శాలరీ ఎంత వస్తుంది? మంత్లీ ఒక 75K వరకు వస్తుంది. ఓ 75K, వెరీ గుడ్. మీకు ఈజీ సెట్ అయిపోతుంది సార్ మన మ్యాచింగ్. అవునట్టు మీకు ఈఎంఐలు ఏమి ఉన్నాయి సార్? కార్ ఈఎంఐ ఉంది, అది మంత్లీ ఒక 35K వరకు కట్ అవుతుంది. రిజెక్ట్, మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్. వెల్కమ్ టు ద లీ మ్యాట్రిమోనీ. హాయ్ సార్, నా పేరు కోటి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మై సాలరీ ఇస్ 1 lakh per month. ఫ్యాంటాస్టిక్ సార్. మీకు మ్యాథింగ్ ఖచ్చితంగా సెట్ అయిపోతుంది సార్, పక్కగా. అన్నట్టు మనకి ఈఎంఐలు ఏం లేదు సార్. ఇలా మీ 1 lakh చేయాలి, మీకు ఈఎంఐలు ఉంటాయి సార్? లేదు సార్, నాకు కూడా ఈఎంఐ ఉంది. రీసెంట్గా హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకున్నాను, దానికి ఈఎంఐ పే చేస్తున్నాను. రిజెక్ట్ సార్, మీరు కూడా రిజెక్ట్. ఎందుకు సార్ ఈఎంఐ అంటే పెళ్లి చేసుకోకూడదా? సార్ ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు మీ చిన్న చిన్న వాటికి ఈఎంఐలు పెడుతుంటే నెక్స్ట్ మీకు పెళ్ళి అయిన తర్వాత ఓన్ హౌస్ కట్టాలంటే ఈఎంఐ, గోల్డ్ కొనాలంటే ఈఎంఐ, షాపింగ్ చేసామంటే ఈఎంఐ, పిల్లల బర్త్డేలు, స్కూల్ ఫీజులు, ఫెస్టివల్స్, ఇలా ప్రతిదానికి ఈఎంఐ పెట్టాలి సార్. అందుకే మిమ్మల్ని అందరినీ రిజెక్ట్ చేశాను. సార్ ఎందుకు మీకు పెళ్ళి అయిందా? లేదు, ఎందుకంటే నాకు కూడా ఈఎంఐ ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, ఈఎంఐ ఉన్నోడికి ఈఎంఐని చేసుకునే అర్హత లేదు. ఓకే.